నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే మోహిత్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో నోటీసులు అయితే నోటీసులు తీసుకున్న తర్వాత నాకు ఒక 3 రోజులు గడువు కావాలని చెప్పి కోరుతున్నారు. కానీ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అసలు మాకు లిక్కర్తో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. అదే కాకుండా నేను ఫారెన్లో చదువుకొని వచ్చాను, నాకు ఇక్కడ దీంతో సంబంధం ఉంటుంది, నా మీద కూడా కేసులు పెట్టాలని ప్రయత్నిస్తారని చెప్పేసి గతంలోనే ఒక మాట, చిన్న హింట్ అయితే ఇచ్చేశాడు. ఇవన్నీ ఒక పక్కనైతే కుబేర సినిమాకి తలదన్నేలాగా దాదాపు కుబేర సినిమాలో ఒక 50,000 కోట్లకు సంబంధించి ఒక 4 బిచ్చగాళ్ళని తీసుకురావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కుబేర సినిమాకి సంబంధించి ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక పేపర్లలో ఆర్టికల్లో సేమ్ ఇదే స్టోరీ ఇచ్చారనమాట. సో అసలుకి కుబేర సినిమాని తలదన్నేలా లిక్కర్ స్కామ్ ఒకటే, ఇంకా మిగతా చాలా స్కామ్లు ఉన్నా సరే లిక్కర్ స్కామ్ ఒక్క దాని గురించే ఇంత పెద్ద ఎత్తున అసలుకి లిక్కర్ స్కామ్ ఎటు వెళ్తుంది, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? మీరు ఇక్కడ చిన్న కరెక్షన్, ఐఎమ్ సారీ. ఏంటంటే కుబేరా లాగా ఇక్కడ కాదు, లిక్కర్ స్కామ్ లాగా కుబేరా తీశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కథని బేస్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన ఈ స్కాముల్ని బేస్ చేసుకుని ఇవాళ కుబేరా తీయటం జరిగింది. కాబట్టి ఇందులో కుబేరా గొప్పతనం ఏం లేదు, ఈ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రోజు కుబేర సినిమా హిట్ అయిందన్న అది జగన్ వల్ల అంటారా? ఖచ్చితంగా స్టోరీ అలాంటిది కాబట్టి, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మనకి ధనుష్ బాగానే చేశారు, ధనుష్ కంటా కూడా తెలుగులో చేసిన హీరోలు లేరా? అంటే అలాంటి క్యారెక్టర్స్ అద్భుతంగా చేశారు. నరేష్ చేయలా అట్లా. అంటే మనం ఒక సినిమా రాగానే ఇంతకు మించి ఇంకా లేదు అని అనుకోకూడదు, అది నేను చెప్తున్నా. ఈయనకి ఏదో నేషనల్ అవార్డు వచ్చేయాలంటే అంతకుముందు చాలా మందికి రావాలి తెలుగు. నేను ఆ ఒక్క పాయింట్ వరకు చెప్తా. సినిమా ఎలా ఉంది ఎలా లేదు, ఇప్పుడు కలెక్షన్స్ తగ్గాయి, ఇవంతా మనకు అనవసరం. కానీ ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా, అంటే 1 year అయిపోయింది కదా ప్రభుత్వం వెళ్ళిపోయి. సో ఆ ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా అబ్జర్వ్ చేసి శేఖర్ కమ్మల్ తీశారు. మీరు అన్నట్టుగా మోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ మోహిత్ రెడ్డి మొన్న ఏమన్నాడు, మాకేంటి సంబంధం లిక్కర్ తోటి, మా ఇంట్లోనే 2 చనిపోయారు ఈ వ్యసనానికి బానిసయ్యి, మేము ఇలాంటివి ఎలా చేస్తాము అంటూ ఆయన మొసలి కన్నీరు కార్చారు. అంటే మన ఇంట్లో ఎవరో లిక్కరు తాగి చచ్చిపోతే మీరు స్కామ్ చేయడం మానేస్తారా? ఇప్పుడు స్కామ్ అనేది కొంతమంది కలిసి చేశారు. ఇదొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయలేదు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇంతమంది కలిసికట్టుగా పనిచేసి ఒక స్కామ్ తయారు చేశారు. ఒక లిక్కర్ తయారు చేసినట్టుగా, వీళ్ళు ఒక కల్తీ లిక్కర్ తయారు చేసినట్టుగా కల్తీ స్కామ్ చేశారు. కల్తీ లిక్కర్ స్కామ్ అన్నమాట ఇది. కాబట్టి ఈ స్కామ్లో మోహిత్ రెడ్డి, నేను విదేశాల్లో చదువుకుని వచ్చాను, నాకు సంబంధం ఏంటి అంటే, నువ్వు విదేశంలో చదివావా స్వదేశంలో చదివావా అన్నది కాదు ముఖ్యం, నువ్వు స్కామ్ చేసావా లేదా అంతే. చేయకపోతే చేయలేదు, చేస్తే చేశాను. నీకు నోటీసులు ఇచ్చాక 3 రోజుల సమయం ఎందుకు? నీకు తప్పు చేయలేదయ్యా, నీకెందుకు భయం? వెంటనే వెళ్ళి అక్కడ కూర్చుని, ఎస్ సార్ ఏం అడుగుతారో అడగండి, నా మీద ఆరోపణలను నిరూపించుకుంటాను నేను, లేవు అని ఖచ్చితంగా చెప్పాలి. అంటే 3 రోజులు మీరు దేనికి టైం అడిగారు? ఏదర్ బెయిల్ కోసం వెళ్తున్నారు, లేకపోతే మీ బెయిల్ క్యాన్సిల్ అయిపోయిందా, లేదు జగన్మోహన్ రెడ్డితో కూర్చుని చర్చలు చేయాలా, అంటే ఎలాగా ఏంటి? ఇప్పుడు ఎందుకంటే అందరినీ విచారించటం అయిపోయిందండి. ఒక కసిరెడ్డి కావచ్చు, ఒక ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప బాలాజీ కావచ్చు, తర్వాత ప్రణయ్ ప్రకాష్ కావచ్చు, ఇంకొక అతను కూడా చాణక్యనా దిలీపిందా. అంటే ఇంతమందిని చేసేసాక లాస్ట్కి చెవిరెడ్డి దగ్గరకు వచ్చారు. అసలంటే మీరు ఊహించని పరిణామాలు ఇవి. ఇప్పుడు కుబేరా సినిమాలో కూడా తిరుపతి బేస్ తీసుకున్నాడు ఆయన, అంటే ఫైనల్గా. అంటే తెలిసే చేశాడు శేఖరు, మీకు అర్థమైందా? అందుకని ఈ లిక్కర్ స్కామ్ నుంచి కుబేరా సినిమా వచ్చింది. నేను మళ్ళా మీకు రీఎంఫసైజ్ చేస్తున్నా దాన్ని. కాబట్టి ఇవాళ మోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధం లేకపోతే లెట్ హిమ్ సే దట్. ఇప్పుడు ఏ సంబంధం లేకపోతే లిక్కర్ స్కామ్ ఇక్కడ వచ్చి ఎందుకు ఆగింది? తిరుపతిలో ఎందుకు ఆగింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఎందుకు ఆగింది? ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వస్తుంది? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. ఇప్పుడు ఫైనల్ టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ మోహిత్ రెడ్డి మీకు హాజరు కాకపోవడానికి రీజన్ ఏంటంటే హీ హ్యాస్ టు మెన్షన్ జగన్మోహన్ రెడ్డి పేరు.
అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో కూడా ఏదైతే ఎంపీగా అంటే ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి ఒక మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి అసలు నేను ఎంపీని, నాకు అసలు లిక్కర్ స్కామ్కి ఎటువంటి సంబంధం ఉంటుంది, అసలుకి ఇది ఏపీ అంటే ఇది రాష్ట్రంలో జరిగే పరిణామాలకి అక్కడ నేను పార్లమెంట్ వ్యక్తిని, నాకేం సంబంధం చెప్పేసి అన్నాడు. కానీ తర్వాత కట్ చేస్తే అప్పటిదో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ రద్దు అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ విచారణకు సంబంధించి ఇంకా సహకరిస్తారని చెప్పి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అరెస్ట్ కాకముందు దాకా వీళ్ళు వేయాల్సిన ఎత్తుగళ్ళందరూ వేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. నేను ఇందాక అదే మీకు చెప్పా, మీరు తప్పు చేయనప్పుడు మీరు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు? మీరు ఒక హైకోర్టుతో ఆగట్లేదు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా. సుప్రీంకోర్టులో రద్దు అయిపోయాక కూడా మీరు ఎక్కడ సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదు? మీకు భయం. ఇప్పుడు అల్టిమేట్గా ఒక మిథున్ రెడ్డి, ఒక మోహిత్ రెడ్డి ఎవరి పేరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి పచ్చివెలక్కాయ గొంతులో పడుతుంది. ఇది ఊహించని పరిణామం. అదే రాజకేశ్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు నేను ఏదైతే అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్తే అదే నా ఆఖరి రోజు అన్నాడు. ఇంకెవరో కూడా ఇదే నా ఆఖరి క్షణం అవుతుంది అన్నారు. నేను ఆ పేరు చెప్తే గిరి అన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ గన్మెన్, అదే నా ఆఖరి క్షణం అన్నాడు ఆయన. ఇంకా అలాగా అంటే వీళ్ళని అంత బెదిరించారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బెదిరింపుల వల్ల ఇందులోకి దిగారా అంటే భయపెట్టి బెదిరించి నువ్వు ఈ పని చేయకపోతే నీ కుటుంబాన్ని ఏదో చేస్తాం, నువ్వు ఈ పని చేయకపోతే నీ పిల్లల్ని ఏదో చేస్తాం, నువ్వు ఈ పని చేయకపోతే నీ ప్రాణాలు తీస్తాం, అయితే నీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీస్తాం, సినిమాల్లో లాగా. అంటే సినిమా పక్కీలో వీళ్ళు ఇవన్నీ చేశారా? వీళ్ళంటే ఓ పక్క భయపడుతూనే, అంటే డబ్బు మీద చిన్న ఆశ ఉంటుంది కదండి, ఎంతటి మనిషి అయినా కూడా కనకానికి ఆకర్షితులు అవుతారు కదా. అట్లాగా వీళ్ళు తర్వాత సర్లే డబ్బు వస్తుంది కదా ఏమైతే అవుతుందిలే అని ఒక ధీమాకు వచ్చేసారా? ప్లస్ ఈ 30 ఏళ్ళు అనేది వీళ్ళని ముంచేసిందా? జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఏదైతే ఉందో మళ్ళీ 30 ఏళ్ళు మనమే వస్తామని, ఆ ఒక్క కారణంతో వీళ్ళు ధైర్యంగా తిరిగేశారా, బతికేశారా? ఈ ఏడాది పరిపాలనలో వీళ్ళు ఊహించలేదా? అంటే ఈ లిక్కర్ స్కామ్ మీద ఇంత అంటే వీళ్ళకి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందని కానీ, ఇంత త్వరితగతిని ఇదంతా విచారణ కొనసాగుతోందని కానీ వీళ్ళకి తెలియదా? వీళ్ళు ఊహించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక చరిష్మా తోటి వీళ్ళు బతికేద్దాం అనుకున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకున్నాడు 175 నియోజకవర్గాలతో. అంటే వై నాట్ 175 అన్నారు కదా, 175 ఆయన వదలట్లా. ఇవాళ పెట్టుకుని ఇవన్నీ చర్చించటానికి, ఆ చర్చలో భాగంగా ఇప్పుడు రేపొద్దున ఎలా అల్లర్లు సృష్టించాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక అనుకుందాం, ఇప్పుడు అయ్యారనుకోండి, అయ్యాక మోహిత్ రెడ్డి మీకు దొరుకుతాడా? ఇక్కడ లింకు చెప్తున్నా. ఎందుకంటే ఇంక అప్పుడు నోరు విప్పినా కూడా భయం లేదు మోహిత్ రెడ్డికి. జగనే చేశాడంటే ఆల్రెడీ జైల్లో ఉంటాడు కాబట్టి పనిలో పని ఇంకో కేసు పడిపోతుంది. అంటే ఇట్లా లింక్ చేయడానికి చూస్తున్నారు, అందుకే టైం అడిగాడా. ఎందుకంటే ఇవాళ అత్యవసరంగా ఈయన ఈ మీటింగ్ పెట్టడం ఏంటి, మోహిత్ రెడ్డి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు, మిథున్ రెడ్డి ఎందుకు దొరకట్లేదు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే అటు మిథున్ రెడ్డి ఇటు మోహిత్ రెడ్డి ఇద్దరు దొరుకుతారా? ఇది మనం వేచి చూడాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సినిమాను తలపించినటువంటి ఒక ఈ కేసు పూర్తి కొలిక్కి ఎప్పుడు రాబోతుంది, జగన్ అరెస్ట్ తోనే ఇది ఒక తెరపడబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.